అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము లబ్బిపేట విజయవాడ. ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రత నియమాలు పద్ధతులలో 11వ భాగం చూస్తున్నాము. ఈ వీడియో ద్వారా 4వ అధ్యాయము 2వ భాగం కూడా చూస్తున్నాము. గత వీడియోలో కాంతామతి ఎందుకు చింతిస్తున్నది, కాంతామతి భర్త స్వామివారిని ఎందుకు కొలవడం లేదు, కుమారి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి తన తండ్రికి తెలిసి ఏమి చేశాడు అనే విషయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము జరుగుతుందని తెలుసుకొని తను కూడా వ్రత కథలను విందామని వెళ్ళినది. వ్రతము పూర్తి అయ్యేసరికి కూడా మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ప్రసాదము తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళినది. మార్గమధ్యము వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువ అవడం కారణం చేత కొంత దాహముగా అనిపించి పక్క వీధిలో తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చి ఆ అంగడికి వెళ్ళి తాను వెళ్ళినటువంటి వ్రతము గురించి కానీ తాను తెచ్చినటువంటి ప్రసాదము గురించి కానీ తన తండ్రికి చెప్పకుండా నీళ్లు తాగింది. తండ్రి ఆ కుమార్తెను చూసి కోపగించుకోగా భయముతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి హడావిడిగా వెళ్ళినటువంటి కుమారికి ఆ అంగడిలో ప్రసాదము మర్చిపోయానని ఇంటికి వెళ్ళిన తర్వాత గుర్తుకు వచ్చినది. కొద్దిసేపటి తర్వాత ఆ అంగడి ఉన్నటువంటి బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ కూడా అహంకారాలు చేస్తూ పరుగులు పెడుతూ ఉన్నారు. పెద్ద అగ్ని ప్రమాదము సంభవించి ఆ వీధిలో అంగళ్ళు అన్నీ కూడా అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి అవుతున్నాయి. అసలే మిట్ట మధ్యాహ్నము, దానికి తోడు తీవ్రమైనటువంటి వడగాలి, ధనగుప్తుడి శరీరం అంతా కూడా భయంతో కంపించిపోయింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిది కావలసిందే అనే ఆలోచనతో ఉన్నటువంటి ధనగుప్తుడికి ఆలోచనతో చేతులు వణికిపోయాయి. అంగటి నుండి అందరూ పరుగులు తీశారు, కానీ తాను అలాగే ఉండిపోయాడు. ఆ అంగడిలో కనుక తాను ఉంటే మసైపోగలడు. ఆ కంగారులో చేతికి ఏదో పొట్లము తగిలింది. ఏదో ఆలోచనతో అది ఏమిటి అని కూడా తెలియకుండా తన నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించినది. అంతేకాదు మనసు కూడా ప్రశాంతంగా ఉండి ఆ భయము కూడా తొలగి స్థిమితపడ్డాడు. అంతటిలో ఒక మహా అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ కూడా ధనగుప్తుడి దుకాణం ముందుకు వచ్చి ఆగిపోయాయి. ఒక చిన్న రవ్వ కూడా తన దుకాణముపై పడలేదు. ఏమి విచిత్రము, ఏమి మాయ అని ధనగుప్తుడి నోట మాట రాలేదు. ఇంతలో ఆ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకున్నటువంటి భార్య కాంతామతి కుమార్తెలతో సహా భయాందోళనలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చినటువంటి మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దనే ఆగిపోయాయి అని చూసి ఆశ్చర్యపోయారు అందరూ. తన భార్య భర్తను అడిగి ఏమి జరిగిందని అనగా ఇలాగా అక్కడి వరకు వచ్చినటువంటి మంటలు ఆగిపోయాయి, ఇది ఎంతో తీయగా ఉన్నది, ఈ తీపి పదార్థము నోటిలో వేసుకున్నట్టు వెంటనే ఎంతో ఆశ్చర్యంగా మన అంగడి వద్దకు మంటలన్నీ వచ్చి ఆగిపోయాయని చెప్పసాగాడు. అంతటితో కుమారి కొంత ధైర్యము తెచ్చుకొని తన అంగడిలో మర్చిపోయినటువంటి పొట్లము గురించి గుర్తు వచ్చి తండ్రికి ఆ పొట్లము శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంలో చేసినటువంటి ప్రసాదము నేను కొంత తీసుకొని ఇంటికి తీసుకువెళుతున్న సమయంలో దప్పక వేసి నీళ్లు తాగడానికి ఇక్కడికి వచ్చినాను. మీరు నాపై కోపపడడంతో ఆ ప్రసాదమును ఇక్కడే మర్చిపోయి వెళ్ళానని కూతురు తండ్రికి తెలియజేసింది. తర్వాత ఆ ధనగుప్తుడకు ఆ వ్రతము గురించి మరియు ఆ ప్రసాదము గురించి తన భార్య తన కుమార్తెలు చెప్పసాగారు. అంతటితో తాను స్వీకరించినటువంటి ఆ ప్రసాద మహత్యము వలనే తాను ప్రమాదం నుండి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి అందరినీ కూడా పిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుండి ఆ వర్తకుడు పూర్తిగా శేష జీవితానంతా కూడా గడిపి చివరికి ముక్తిని పొందాడు. కేవలము ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద ఉన్నా కూడా బయటపడవచ్చో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత మహత్యము అంతటిది అద్భుతమైనది. మీరందరూ కూడా వీలు ఉన్నప్పుడల్లా ఈ వ్రతమును ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. తదుపరి 5వ అధ్యాయము 12వ భాగంలో తెలుసుకుందాము.